అందమైన పచ్చని గ్రామంలో కొక్కో అనే ఒక చిలిపి కోడి ఉండేది. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించే ముందు కొక్కొరోక్కో అంటూ గట్టిగా కూసేది. అది కూయగానే గ్రామం మొత్తం మేల్కునేది. రైతులు పొలాలకు వెళ్ళేవారు, పిల్లలు స్కూల్కి రెడీ అయ్యేవారు, ఆవులు కూడా అంబా అంటూ లేస్తూ ఉండేవి. అందరూ ఇలా అనుకునేవారు, మన కోక్కో లేకపోతే గ్రామం పని చెయ్యదు. ఒకరోజు రాత్రి కొక్కో తన స్నేహితులతో కలిసి సినిమా చూడాలని నిర్ణయించుకుంది. టీవీ ముందు కూర్చుని నవ్వుతూ డాన్స్ చేస్తూ టైం మర్చిపోయింది. కాని తరువాత రోజు ఉదయం పెద్ద సమస్య వచ్చింది. సూర్యుడు పైకి వచ్చాడు, కాని కోక్కో మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉంది. ఒక రైతు బయటికొచ్చి ఆశ్చర్యంగా అన్నాడు, అయ్యో, ఈరోజు ఉదయం ఇంకా రాలేదా ఏమిటి? మరొక రైతు గడియారం చూసి అన్నాడు, గడియారం పాడయ్యిందేమో. పిల్లలు స్కూల్ బస్సే మిస్సయ్యారు. అయ్యో, ఆలస్యమయ్యింది అంటూ పరుగులు తీశారు. ఆవులుకు అంతలో అక్కడికి ఒక చిన్న పిల్లి వచ్చింది. ఏమైంది? అందరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడిగింది. అందరూ ఒకేసారి చెప్పారు, కొక్కో ఇంకా కూయలేదు. కోకో వెంటనే బయటకి పరుగెత్తింది. రెక్కలాడిస్తూ గట్టిగా కూసింది, కుక్కురోకో! అందరూ ఒకరినొకరి చూసుకుని పెద్దగా నవ్వేశారు. ఆ రోజునుంచి కోకో ఒక విషయం నేర్చుకుంది. రాత్రి పిల్లలు, ఈ ఫన్నీ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సరదా కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.